అన్నీ నేర్చుకొని ఎవరు భూమి మీదికి రారు. విజయాలు జ్ఞానాన్ని పెంచుతాయి, ఓటములు అనుభవాన్ని పంచుతాయి. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకు సాగడమే ఆ అందమైన జీవితం. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నం కదా. అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు, గాడిదలకు దూరంగా ఉన్నట్టే. అలాగే అలాంటి స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండడం మేలు. జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. నీతిగా ఉండేవారిని నిందిస్తుంది, నిజాయితీగా ఉన్నవాళ్ళని ఏడిపిస్తుంది, అవసరాలకు మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. అనుకూలంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్ళమే. వాస్తవాలు మాట్లాడితేనే పరాయి వాళ్ళం, పగవాళ్ళం అయిపోతాం. మిత్రమా, సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒకటే జీవితం. కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంత దక్కుతుంది. వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు చెట్లను పుట్టలను వెతికితే డేగ మాత్రం ఆ మేఘాలపైన ఎగురుతూ వర్షాన్ని తప్పించుకుంటుంది. అలా మన ఆలోచనలలో విభిన్నమైన విజయం ఉండాలి మిత్రమా. మొక్కగా ఉంటే చాలదు, వృక్షంగా ఎదిగి చూడు, నీ నీడన చేరుతారు 10 మంది. శిలగా ఉంటే చాలదు, శిల్పంగా మారి చూడు, నిన్ను భక్తితో మొక్కుతారు 10 మంది. ఊహల్లో ఉంటే రాదు ఉన్నతమైన జీవితం. ప్రయత్నం చెయ్యాలి, వస్తుంది తగిన ఫలితం మిత్రమా. జీవనోపాధి కోసం కష్టపడినప్పుడు నీ వంటికి మట్టి అంటుకుంటే గర్వపడు. ఎదుటివారిని మోసం చేసి నువ్వు గొప్పవాడివి అనుకున్నప్పుడు మాత్రం సిగ్గుపడు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవాన్ని చేస్తుంది. జాగ్రత్త. ఎవరి ముందు తల వంచకు. నువ్వు గెలిచాక విమర్శించిన వారికి తెలియాలి నీతో పెట్టుకుంటే ప్రమాదం అని. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను కాపాడుతుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను కాపాడుతుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని గుర్తించి గౌరవించడమే నిజమైన మానవత్వం. శిక్షించే అవకాశమున్నా శిక్షించకుండా ఉండగలిగితే అది సహనం. వదిలి వెళ్ళ మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు మిత్రమా. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. గెలవడం అంటే కేవలం ఇతరుల కంటే ముందు ఉండడం కాదు, నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉండడం. సహనం అనేది ఒక గొప్ప గుణం. అది మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితం మరింత సుందరంగా మారుతుంది. నాలుక గొప్పదా, చెవులు గొప్పవా అంటే చెవులే గొప్పవి. ఎందుకంటే చెవులు ఏమి విన్నా ఎవరికీ చెప్పలేదు కాబట్టి. కానీ నాలుక మాత్రం తాను వినని, తాను చూడని వాటిని కూడా ఎంతో తెలిసినట్లు అందరి మధ్య చిచ్చులు రేపుతుంది మిత్రమా. నమ్మిన వాళ్ళే నవ్వుల పాలు చేసే లోకం ఇది. మనం సహాయం చేసినంతకాలం
మంచివారు అంటారు. ఒక్కసారి చెయ్యి చాచకపోయినా లేదని చెప్పినా మన విలువను తీసేస్తారు. అందుకే ఎవరో ఏదో అనుకుంటారని మనల్ని మనం కోల్పోవద్దు. లోకం మెప్పు కోసం కాకుండా మనసుకు నచ్చినట్టు బ్రతకండి. ఎదుటివారి మాటల కంటే మీ ఆత్మగౌరవం ముఖ్యం మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరు నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. కాలం మనది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరెగిరి పడుతుంది. అప్పుడు మౌనంగా ఉండడం ఉత్తమం మిత్రమా. వెంట ఉంటామనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. తోడు ఉంటామనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించేవాళ్ళే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండవచ్చు అని మనల్ని కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం పడుతూనే ఉంటారు. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోవాలి. గెలిస్తే వీడు మావాడు, ఓడితే వీడు మారడు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఒక్కోసారి గ్రహణం పడుతుంది. వెలుగు రాకుండా చీకటి కమ్మేస్తుంది. అలాంటిది మనం మామూలు మనుషులం. మనకి కష్టం రావడంలో వింత ఏముంది? చీకటిని చీల్చుకొని సూర్యుడు ఎలా 1000 రెట్లు ప్రకాశిస్తాడో మనం కష్టాన్ని దాటుకొని అంతకంటే ఎక్కువ చూపించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ చీకటి, ఈ కష్టం రెండు శాశ్వతం కాదని మిత్రమా. ఒకరు తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళుగా ఉండండి. అంతేకాని ఒకరు మోసం చేస్తే తిరిగి మళ్ళీ నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి మిత్రమా. కళ్ళల్లో నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు మాత్రం తీయగా ఉండాలి. గుండెల్లో ఎంత బరువు ఉన్నా పెదవులలో మాత్రం చిరునవ్వు ఉండాలి. చుట్టూ ఉన్న గాలి ఎలా ఉన్నా మనం పీల్చే శ్వాస మాత్రం గెలుపు మీద ఆశలు రేపాలి. మదిలో వేధించే బాధలు ఎన్ని ఉన్నా పంచుకోవడానికి మన అనే మనిషి మాత్రం ఉండాలి. ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి. మీకు పూర్తి కథ తెలిసే వరకు మౌనంగా ఉండండి. ఎందుకంటే అసంపూర్ణ సత్యం అబద్ధం కంటే ప్రమాదకరం. అవసరం, అవకాశం, అవమానం, ఈ మూడు మన జీవితంలో చాలా నేర్పిస్తాయి. అవసరం ఎవరు నిజంగా మన వాళ్ళో చూపిస్తుంది. అవకాశం మనం ఎవరో బయటపడేలా చేస్తుంది. అవమానం ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నేర్పిస్తుంది. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం, కానీ దారి అంతా తివాచి పరుస్తామా? ఇతరులకి సలహాలు ఇవ్వడంలో ఉండే కుతూహలం మన తప్పులు గుర్తించడంలోనూ వాటిని సరిచేసుకోవడం పైన పెడితే నలుగురికి ఆదర్శంగా నిలుస్తాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
సుఖానికి అలవాటు పడొద్దు, కష్టానికి భయపడొద్దు. ఎందుకంటే ఏవి శాశ్వతం కావు. ప్రతిరోజు రేపు చేద్దామనొద్దు. ఏదో ఒకరోజు నిన్న నేను చేయవలసింది అని బాధపడవలసి వస్తుంది. రేపు అనేది అబద్ధం, ఈరోజు అనేది నిజం. నువ్వు కోల్పోతున్నది ఏంటో తెలియకపోతే జీవితం నిన్నే కోల్పోతుంది. విలువైన సమయం ఏమి కోల్పోతున్నామో తెలియకుండానే రోజులు వృధా అవుతున్నాయి. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అసాధ్యం అన్నది ఉండదు. మనసు బలంగా ఉంటే పరిస్థితులు చిన్నవిగా కనిపిస్తాయి. నిన్నటి తప్పులు రేపటి విజయాలకు పాఠాలు. మాటలు కాదు, పనులే మన విలువను చెబుతాయి. ముందుకు నడిచే వారిని ప్రపంచం ఒకరోజు గుర్తిస్తుంది మిత్రమా.